ఫోన్ ట్యాపింగ్ ఇదే కొండ సురేఖ గారు ఫోన్ ట్యాపింగ్ కూడా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని కొండ సురేఖ గారు కేటీఆర్ మీద ఒక నిందలేశారు. ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకంటే చాలామంది నిజంగా కేటీఆర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేశాడే అనుకుంటున్నారు. ఎలా అంటే మీకు ఒక చిన్న వాళ్ళందరూ ఒక లాజిక్ చెప్తున్నారు. ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఓటుకు నోటు ఏదైతే కేసు ఉందో రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులు తీసుకుని వీడియోస్ అనేది మనం చూసాం, విజువల్స్ అనేది. నెక్స్ట్ డే కట్ చేస్తే అదే చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వచ్చింది, కాల్ రికార్డ్ ఫోన్ ట్యాప్ అయింది, ఫోన్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ అని చెప్పేసి. సో ఆ ఇద్దరు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోన్ ఆయన ట్యాప్ చేసుకోరు. ఇక్కడ అధికారంలో ఉన్నది కేటీఆర్ గారు, కేసీఆర్ గారే. సో వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేశారని బలంగా నమ్ముతున్నారు. దాన్ని బట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేశాడు అని బలంగా నమ్ముతారు. ఇది నిజం అనుకోవచ్చా? ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో అతను డబుల్ క్రాస్ కొట్టాడు. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్లో డబ్బులు తీసుకొని చేసింది. అతనే రికార్డ్ చేయొచ్చు కదా. ద కాన్వర్సేషన్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ దోస్ టూ జెంటిల్మెన్స్. అవును, అదే కదా బయటకు వచ్చింది. సో ఆ ట్యాపింగ్ అనేది తను పోయి తను తీసుకోవడం. ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూకి కూర్చున్నాండి. ఇక్కడ ఇతను మీ కెమెరామెన్ ఒక రికార్డింగ్ ఆన్ చేసి కూర్చున్న మొత్తం అంత కాన్వర్సేషన్ రికార్డ్ చేసి బయట తీసుకెళ్ళి వదిలేడు అనుకోండి. ఇప్పుడు సినిమా లీకులు అలాగే అవుతున్నాయి కదా. ఎగ్జాంపుల్, మీరు వీడియో రిలీజ్ చేయకముందే మన వీడియో బయటకు వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇందులో ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నేను మిమ్మల్ని వచ్చి మీదే రెస్పాన్సిబిలిటీ అన్నాను అనుకోండి, ఎంతవరకు మీరు తీసుకుంటారు చెప్పండి? ఒక ఇండివిజువల్ థర్డ్ పర్సన్ ఎవడో చేసిన దాన్ని మొత్తం అందరి మీద ఆపాదించేస్తే, ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అన్నది గౌరవపదమైన కోర్టు పరిధిలో ఉన్నాయి. సంబంధిత అధికారులు అందరూ నానా తిప్పలు పడుతున్నారు. అది అవుట్కమ్ రాకుండా మనం ఎవరి మీద ఎవరికి కంక్లూజన్స్ ఇస్తాం? మనం ఏమైనా జడ్జిలో? అంటే గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలామంది హార్డ్ డిస్క్లు అనేది కాలిపోయినాయి. సో వీళ్ళే కాల్ చేశారు, కేటీఆర్ గారు కాల్ చేశారు. ఇంకోటి అదే గవర్నమెంట్ వ్యక్తులు మేము మా పై అధికారి టైర్ 1 టైర్ 2 అధికారులు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేసామన్నట్టు చాలామంది ఒప్పుకున్నారు, పార్షియల్గా ఒప్పుకున్నారు అంటే న్యూస్లో మనం చూస్తున్నాం. న్యూస్లు చూస్తే ఇంకేం సప్తగిరి ఎల్ఎల్బి సినిమా, అది కోర్టులో ప్రూవ్ అయ్యేదాకా మీరు టెన్షన్ పడకండి. రెండోది ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వంకి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి. కొన్ని నిఘా వ్యవస్థలు పోలీసు రంగంలో వాళ్ళకి దిస్ ఈజ్ ఒక దైనందిన కార్యక్రమం. కొన్ని విషయాల్లో టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ అనుగుణంగా టైర్ 1 ఆఫీసర్స్ చెప్పింది డీజీపీ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు మీకు నచ్చలేదు కాబట్టి అదంటే కుదరదు. ఈ ప్రభుత్వం కూడా కొంత నిఘా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అది గవర్నమెంట్లో పార్ట్ అండ్ పార్సల్స్. దాన్ని పట్టుకుని ఏలెత్తుకుని చూపించి ట్యాపింగ్లు జరిగాయంటే నిఘా వ్యవస్థ పనిచేస్తుంది కదా సార్. అదే నిఘా వ్యవస్థ ఎవరికి అయితే చెయ్యాలో వాళ్ళకే చేయాలి. అనవసరంగా జడ్జెస్ ఫోన్ ట్యాప్ చేయడం. ఈవెన్ ఈటెల రాజేంద్ర గారు టైం వచ్చి ఈటెల రాజేంద్ర గారు కూడా ఫోన్ ఎందుకో ట్యాప్ అయింది. ఈ మనిషి మా మనిషి కాదు, ఈ మనిషి పరాయి మనిషి, అందుకే ఈటెల రాజేంద్ర బయట నెట్టేశారు. ఈటెల రాజేంద్ర అదే వచ్చింది. అదే మాట హరీష్ రావు కూడా సంవత్సరం పాటు పక్కన కూర్చోబెట్టారు. మినిస్టర్ ఇవ్వకుండా సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. మరి ఆయన కూడా ఇలాగ బయటికి పారేస్తే సార్ నచ్చితే ఇష్టమైతే ఇంగుతో సమానం సామెత ఉంటుంది. ఇలా నచ్చితే బాగుంటుంది, నచ్చపోతే ఏది పెడితే చెప్తూ ఉంటారు. ఫస్ట్ కోర్టు ఏమనేవాడు సార్, అప్పుడు మాట్లాడుతాం ట్యాపింగ్లు జరిగే లేదు. కోర్టు అదే జడ్జెస్ ఫోన్ కూడా ట్యాపింగ్ చెప్తున్నారు సార్. నేను చెప్తాను సార్, ఇక్కడ కూర్చొని నేను మోడీ గారిని మీద స్కెచ్ చేస్తున్నారు ఎవడో పక్క ఊర్లో, నేను ఏదో కథ చెప్తాను. అది ఏమైనా ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్లో చొరబాట్లని నిఘా వ్యవస్థలు ఇన్ఫర్మేషన్స్ లేకుండా పట్టుకోగలుగుతున్నారు. వాళ్ళని ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు పణాలు పెట్టి ఇవన్నీ సార్. గవర్నమెంట్కి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి. మనం పెద్ద దాంట్లోనూ మనకి నువ్వు వాక్స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుకుంటూ కూర్చుంటే అదైతే సమంజసం కాదనే చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు నిజంగా పొరపాటో గ్రహపాటో ఫోన్ ట్యాపింగ్ విషయం ఒక సబ్జెక్ట్ కోర్ట్ ఆఫ్ లా పరిధిలో ఉంది. కోర్టు దానికి డైరెక్షన్ ఇస్తుంది, ఇది రైటు రాంగు ఈ విధంగా జరిగింది అన్నది. అది జరగనంతకాలం అవన్ పెళ్లికి బాధ్యతలు మాత్రం వహించడం చాలా తప్పంట. అయినప్పుడు అంటారా ఖచ్చితంగా ఎవరో దోషులు తేలుతారు, వాళ్ళ యొక్క విధి విధానాలను ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఎవడో ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, ఇప్పుడు అమెరికాలో కూర్చున్నాడు ఆ పోలీస్ ఆఫీసరు. నిజంగా గవర్నమెంట్ తెలుసుకుంటే తీసుకురాడు ఎంతసేపు? డైలాగ్ ఈజ్ గోయింగ్ ఆన్ కదా బిట్వీన్, నాకు ఆరోగ్యం సహకరించట్లే, ఇంకో 6 నెలల తర్వాత వస్తాం, 3 నెలల తర్వాత. ఇవన్నీ కన్సిడరేషన్స్ కోర్టు ఇస్తుందంటే దాంట్లో అంత డెన్సిటీ లేదని అర్థం కదా. అంత సీరియస్నెస్ ఉంటే తీసుకొచ్చి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఎత్తుకొస్తారు. మనకి యూఎస్కి బయలాటరల్ అగ్రిమెంట్స్ బాగానే ఉన్నాయి. అవును, ఈ లండన్లో కూర్చుంటే కష్టంగానే, విజయమల్య గల్లగా నీరవ్ మోడీ గల్లగా కష్టం, కానీ మీ బయలాటరల్ అగ్రిమెంట్లో ఉన్న కంట్రీస్లో ఎవ్వడూ కాంప్రమైజ్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చిన. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.